నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కలకలం రేపుతున్నారు. మరోవైపు ఆమె టార్గెట్ ప్రధాని పదవి అంటూ కూడా కొంత సరికొత్త చర్చ దేశంలో మొదలైంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రధాని పోస్టు కోసం భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల్లో అందుకనే ఆ దిశగానే వాళ్ళ మమత అడుగులు పడబోతున్నాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే వాస్తవానికి ఆమె హ్యాట్రిక్ సక్సెస్ కొట్టేటువంటి సీఎం అయితే అయి ఉండొచ్చు, కానీ బెంగాల్కి ఆడపుల్ లాంటి పొలిటీషియన్ కావచ్చు, కానీ మరి ఫైర్ బ్రాండ్ కూడా కావచ్చు బెంగాల్లో. కానీ ఈ ప్లస్ల మధ్య ఆమె కొంత మైనస్లు కూడా ఉన్నాయి మమతా బెనర్జీకి అని చెప్పుకోవచ్చు. ఆమె మనందరికీ తెలిసినటువంటి నేత, పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ. ఆమె 2011లో తొలిసారి బెంగాల్ సీఎం అయ్యారు. దానికోసం ఆమె టార్గెట్ రీచ్ అవడానికి యాక్షన్ ప్లాన్ 1999 నుంచే బలమైనటువంటి వామపక్షాల కంచుకోవడానికి కూడా బద్దలు కొట్టి ఆమె ఒక యాక్షన్ ప్లాన్ తోటి టార్గెట్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ వెళ్ళారు. సో ఇప్పుడు చూస్తే మమతా బెనర్జీ కన్ను ప్రధాని పీఠం మీద ఉందని అంటున్నారు చాలామంది రాజకీయ పరిశీలకులు. ఆమె తాను ఇక ఉండాల్సినటువంటి సింహాసనం అధిరోహించాల్సి వచ్చిందని ఢిల్లీలో దాని పూర్తి ధీమాతో భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. తన కత్తికి ఎదురు లేదని అన్నది మమతా ధోరణి. అయితే ఆమెతో రాజీలు ఉండవు, అదే సమయంలో పేచీలకు కొదవలేదు. మమతా బెనర్జీ విషయంలో దూకుడు మాత్రమే అనుకూల ముద్ర కాదు, స్వపక్షంలో విపక్షం అన్న విమర్శలు కూడా మమతపై అనేకం ఉన్నాయి. సో ఇప్పుడు ఆమె ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏ సైడ్ తీసుకుంటారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఆమె ఒక పట్టాన అర్థం కారని ప్రత్యర్థులు కూడా అంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఇండియా కూటమిని సారథ్యం వహించాలని ఉవ్విళ్ళూడుతున్నారు. ఆమె పక్క వాయిద్యంగా ఎస్పీ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తాజాగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చూస్తే ఆమె వైఖరి చూసినటువంటి వారు ఇండియా కూటమి విషయంలో ఏం జరుగుతుందని అందరూ కంగారు పడుతున్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ ఉందని లుకలుకలు ప్రారంభమైనట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మమతా బెనర్జీ ఎప్పుడేమి స్టేట్మెంట్ ఇస్తారో కూడా ఎవరికి తెలియదని అంటున్నటువంటి వాళ్ళు ఇక ఇప్పటికే ఇండియా కూటమిని హిందువులను దూరం చేయాలని ప్రత్యర్థి వర్గాలు చూపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. దానికి తోడు అన్నట్లుగా మమతా పోకడలు ఉన్నాయని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆమె జోరు ఎప్పుడు కూడా స్వపక్షానికే కాదు సొంత కూటమికే బేజారని కూడా విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతగా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమేర్ అబ్దుల్లా ఇండియా కూటమి సారథ్య బాధ్యతలపై ఇప్పుడు చర్చ ఏంటని అంటున్నారు. అసలు ఈ చర్చ ఎప్పుడు మొదలైందని ప్రశ్నిస్తున్నారు. అంటే మమతా బెనర్జీకి ఇండియా కూటమి సారథ్యం అప్పగించాలనే డిమాండ్లు ఒకవైపు వస్తుంటే ఒమేర్ అబ్దుల్లా మాత్రం అది ఆచితూచి దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి భేటీ అన్నది జరగనే లేదు అని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే అలాంటప్పుడు కూటమి నాయకత్వం మరి ఆ విషయంలో మార్పుల గురించి ఎవరు చర్చించారని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇండియా కూటమి సమావేశం నిర్వహించినప్పుడు మాత్రమే మమతా బెనర్జీ సారథ్య బాధ్యతల గురించి మాట్లాడవచ్చు అని అంటున్నారు. ఆనాడే నాయకత్వ బాధ్యతల మీద చర్చ సాగుతుందని కూడా ఆయన స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ సారథ్యం పట్ల వారంతా సహకరిస్తారా అన్నది కూడా ఇవాళ చర్చ ఉండనే ఉంది. ఈ మాటకు వస్తే గతంలో మమతా బెనర్జీ లీడర్షిప్ గురించి ప్రయత్నం చేశారు. అలాగే అప్పుడు ఇండియా కూటమిలో ఉండే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా సారథ్యం కోసం ఆశపడ్డారని వార్తలు వచ్చాయి. కానీ అది కుదరలేదు. మరి ఆనాడు జరిగినది నేడు జరుగుతుందా అన్నది కూడా చర్చగా మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా మమతా బెనర్జీ విషయంలో ఇండియా మిత్రులకు నమ్మకం పాళ్ళు మాత్రం ఎంత అన్నది మాత్రం ఇక్కడ స్పష్టంగా వ్యక్తం అవుతున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఆమె మీద నమ్మకం చడులుతున్నటువంటి అభిప్రాయం. ఏ రోజు ఎవరు ఎట్లా టర్న్ తీసుకుంటారు, ఎప్పుడు ఎలా ఉంటారని కూడా చెప్పనటువంటి నేపథ్యంలో మరి మమతా బెనర్జీ సారథిగా ఉంటే ఎంతమంది ఇతర పార్టీలో మద్దతు ఇస్తారనేది మాత్రం ఒక $1 బిలియన్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా మమతా బెనర్జీ ఖచ్చితంగా ఇండియా కూటమి సారథిగా అవకాశాలు అంటే ఎంత మేరకు ఉంటాయని మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.